ఇదిగోండి అలాంటి మహాతల్లికి తప్పలేదు ఈ అగ్ని పరీక్షలు మన సామాన్యులకి అంతా సీతాదేవి. దహి మకన్ వెన దొంగ చిలిపి దొంగ కృష్ణ భగవానుడు. నేను వీడియో తీసి బాగుంది, చాలా చాలా బాగుంది రాములవారి పట్టాభిషేకం. సో మాన్ మందిర్ అంటే నేను ఇంకా నిజంగా మందిర్ అనుకుని మొత్తం తిరిగేస్తున్నాను. మాన్ మందిర్ అంటే ఇంకేదో కాదండి, ఇదిగోండి ఈ ఏరియానే మాన్ మందిర్ అంటారు. ఇదంతా మాన్ మందిర్ ఏరియా. ఏంటి నాకు ఇదివరకు ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చి అక్కడికి వెళ్ళిపోయేవాడు. సో ఇదంతా మాన్ మందిర్ ఏరియా అండి. నేను ఇంకా మందిర్ ఇంకా ఏమో ఉండిపోద్దేమో అనుకున్నాను, కానీ హారతి బాగానే ఉంది, కానీ పర్వాలేదు. గంగా హారతి ఇట్స్ రియలీ నైస్. నేనైతే ఇప్పుడు చక్కగా ఈ కాళ్ళు పోటీ ఎట్టేస్తే లోపలికి బైక్ చూపించేస్తాను. సో మాన్ మందిర్కి వెళ్ళి మాన్ మందిర్ ఇదంతా ఇంక మరి ఇక్కడ చూపించడానికి ఏం లేవండి. మణికర్ణ అంటే ఘాట్ అంటే మరి ఘాట్లు అన్నీ ఏం చూపిస్తాం, హారతి ఘాట్ అయితేనే ఇంపార్టెంట్ మనకి. ఇదిగోండి వీళ్ళు ఇంక తిరిగేస్తాను, లేదు ఇక్కడ లేదా అక్కడ లేదు, ఇదే పని. సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వారణాసి అండి. నేనైతే ఈరోజు అయితే ఎక్స్టెండ్ చేసుకున్నాను, కానీ రాత్రి వరకు అయితే ఉన్నాను. మన సాయంత్రం 5 గంటలకైతే నేను ఇక్కడ నుంచి చెక్అవుట్ అయ్యి భూపాల్ అయితే వెళ్ళిపోతున్నాను. మధ్యప్రదేశ్లోకి ఉత్తరప్రదేశ్ పర్యటన పూర్తి చేసుకుని భూపాల్ అయితే వెళ్తున్నాను. సో భూపాల్ అనేది చెప్పాలంటే నేను క్యాపిటల్ సిటీ అని వెళ్తున్నాను తప్పించి నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఉజ్జయినికి అయితే మనకు 24 గంటలు పడుతుంది జర్నీ. సో బస్సులో అయితే 24 గంటల జర్నీ అనేది కొంచెం ఇబ్బంది కాబట్టి భోపాల్లో ఒకరోజు హాల్ట్ అయ్యి అక్కడ నుండి ఉజ్జయిని వెళ్ళి ఖండవా వెళ్ళి అక్కడ 2 జ్యోతిర్లింగాలు అయితే ఫినిష్ చేసుకుంటాను. సో నాకు కూడా ఎక్కువగా టైం లేదు కాబట్టి ఇంకా జ్యోతిర్లింగాలు షిరిడి సాయిబాబా దేవాలయాన్ని దర్శించుకొని చక్కగా నా పర్యటన అనేది ముగించి నేను ఇప్పటివరకు చేసిన ట్రావెల్ ఎక్స్పీరియన్స్ అన్ని కూడా మీతో షేర్ చేసుకొని మళ్ళీ కొత్త ట్రావెల్ అయిన తర్వాత ప్రారంభిస్తాను. సో ఈరోజు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, మరి నాకు 5 గంటలకి బుక్ చేసుకుంటే మనకు ఉదయం 7:30కి అయితే మనం దిగిపోతాం మన భూపాల్లోనే. సో అంతవరకు నేను ఎంతవరకు కవర్ చేయాలంటే అంతవరకు దేవాలయాన్ని కవర్ చేస్తాను. 12 గంటల వరకు దేవాలయాన్ని ఓపెన్ అవుతాయి. నేను మొదట సంచిత హనుమాన్ మందిర్కి అయితే వెళ్ళి సమీపంలో మాత దేవాలయం ఉంది. మా దేవాలయంకి వెళ్ళి కూడా దేవాలయం చూపిస్తాను. హనుమాన్ మందిర్ ఇక్కడ ఉన్న మనకి ఉన్న ఆ దేవాలయంతో పాటు ఈ దేవాలయం కూడా చాలా అద్భుతమైంది. చూడు, జై మాతాజీకి జై. సో వెస్ట్ బెంగాల్కి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్తానే ఏంటో. సో ఇది కూడా మనకి సంకట హనుమాన్ మందిర్ సమీపంలోనే మనకి బీర్బాబా దేవాలయం కూడా ఉంది. సో లైన్ ఇక్కడ ఈ ప్రాంతంలో దేవాలయాన్ని కూడా నేను కవర్ చేస్తున్నాను. మొత్తం మనకు నందీశ్వరుడు, సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సంకత హనుమాన్ మందిర్ అండి. చాలా పురాణమైన మందిరం. 16వ సెంచరీలో మనకి శ్రీ గోస్వామి తులసీదాస్ నిర్మించిన అద్భుతమైన మందిర్ ఇది. సో వారణాసిలో మన కాశీ విశ్వనాథ దేవాలయం తర్వాత ఈ హనుమాన్ మందిర్ అనేది చాలా ఫేమస్. మన సకేత్ నగర్ దగ్గర అయితే నేను ఉన్నాను కాబట్టి ఆ సకేత్ నగర్ సంకత టెంపుల్ రోడ్ సమీపంలో మన కాళీమాత దేవాలయం, దాని తర్వాత 300 ఏళ్ళ నాటి బాబా దేవాలయం ఉంది. దాని తర్వాత మనకి హనుమాన్ మందిర్ అయితే ఉంది. ఆ ప్రాంతం అంతా మీకు చూపిస్తాను. ఇక్కడ ఉన్న దేవాలయాలు కూడా మనకి 12 గంటలకి దేవుళ్ళు అందరూ నిద్రపోతారు. మళ్ళీ 4 గంటలకు ఓపెనింగ్ అండి, రెస్ట్. సో ఇది కూడా మనకి ఎంట్రన్స్. ఇది చక్కగా లోపలికైతే వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాను. మనకి ఇక్కడ డబ్బులు అనేది ఎక్కువగా ఏం ఛార్జ్ చేయరండి. షూస్ అనేది అక్కడ పెట్టుకోవాలి. షూస్ అంటున్నాను, లగేజ్, మొబైల్ ఫోన్స్ ఏంటి ఎలా చేయలేదా అని ఆశ్చర్యపోయాను. దాని తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, మనకి ఇక్కడ 2006లో చాలా ఎక్స్ప్లోషన్స్ అయితే జరిగాయి. సో దాని కారణంగా మనకి లోపలికి ఎలా చేయలేదు. ఇదిగోండి దేవాలయం ప్రాంతం అంతా ఇక్కడ నుండి చూపిస్తాను మీకు.
సో ఇదే మనకి టెంపుల్ ప్రాంతం అండి. నేను పార్కింగ్ లాట్ నుండి తీస్తున్నాను, కానీ ఇది లోపల మన ఫోటోగ్రఫీ అనేది నాట్ అలౌడ్. సో ఇదే మనకి జై హనుమాన్, బ్యూటిఫుల్. అది చక్కగా దర్శనం అయితే చేసుకుని ఆ పార్కింగ్ లాట్కి వెళ్ళి ఆ మొక్క అయినా తీశాను. కానీ చాలా అద్భుతమైన నిర్మాణం అండి. మనకి ఇది ఎంత టైట్ సెక్యూరిటీ ఏంటంటే, మనకి 2006లో మనకి ఎక్స్ప్లోషన్ జరిగేటప్పుడు, మంగళహారతి జరిగేటప్పుడు ఇక్కడ కూడా ఒక ఎక్స్ప్లోషన్ అనేది జరిగింది. సో అందువల్ల మనకి లోపల ఏవి కూడా మన హైలీ కాన్ఫిడెన్షియల్ సెక్యూరిటీ అనేది మనకి ఏర్పాటు చేయడం అయితే జరిగింది. చాలా అద్భుతమైన మందిరం, హనుమాన్ మందిర్. మనకి ఒకవైపు ఇరువైపు ఇటువైపు తనకి ఫేసింగ్గా మనకి రామ్ లక్ష్మణ్ సీత డీడీస్ అయితే ఉన్నాయి. చాలా అద్భుతమైన మందిర్. సో ఈ సకేత్ కాలనీలో మనకి సంకత్ హనుమాన్ టెంపుల్ రోడ్ సమీపంలో ఈ అద్భుతమైన దేవాలయం నిర్మించడం అయితే జరిగింది. దీనికి శ్రీ గోస్వామి తులసీదాస్కి ఈ టెంపుల్ నుండి విజన్ అనేది హనుమాన్ అయితే కనిపించడం అయితే జరిగింది. సో అందువల్ల ఈ అద్భుతమైన నిర్మాణం తనే కట్టించారు. సో డెఫినెట్లీ మస్ట్ విజిట్ టెంపుల్ వెన్ ఎవర్ యూ కమ్ టు కాశీ, మేక్ ష్యూర్ వారణాసి. సో మేక్ ష్యూర్ యాడింగ్ దిస్ టు యువర్ రిటర్నింగ్ యాజ్ వెల్. ఇక్కడ మనకి కాళీమాత దేవాలయం, బాబా దేవాలయం, ఇంకా హనుమాన్ మందిరం ఉన్నాయి. ఇక్కడ మనకి ఇంకా తులసి నారాయణ దేవాలయం ఎక్కడ ఉందన్నారు. ఆ తులసీదాస్ మందిరం కూడా నేను వెళ్ళి ఇక్కడ ఉన్న మనకి 12 లోపల ఎంతవరకు కవర్ అయితే అంతవరకు కవర్ చేసేసి మీకు తెలియజేస్తాను. సో సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ హనుమాన్ మందిర్ బై చేస్తారు. సో ఇదిగోండి మనకి సంకత్ టెంపుల్ సమీపంలో మనకి చాలా దేవాలయాలు అయితే ఉన్నాయి. నేను ఇది కూడా ఒక్కటే ఇండివిజువల్గా కవర్ చేస్తాను. ఇది కూడా మనకి ఇక్కడ త్రిదేవ్ దేవాలయం కూడా ఉంది. నేను శ్రీ సత్యనారాయణ తులసి మానస మందిర్ ఒకటి ఉంది, మార్బుల్ స్టోన్తో అద్భుతమైన నిర్మాణం కట్టించడం జరిగింది. ఆ దేవాలయంకి వెళ్దామనే సమీపంలో ఇక్కడ ఎంత పెద్ద దేవాలయం ఉంది. సో త్రిదేవ మందిర్, హర హర మహాదేవ. బాగుంది అబ్బా వాతావరణం. ఇది కూడా మార్బుల్ స్టోన్ అని రాధాకృష్ణులు. సో లైన్గా ఈ పక్కన కనిపించే దేవాలయాన్ని ఇంకా నిర్ణయించుకున్నాను. మరి ఈసారి నుండి ఏ దేవాలయం వదలండి. మీకు కూడా ఎంటర్టైన్మెంట్ అనేది ఒక డే అంతా ఉండాలి అన్నప్పుడు టైం అనేది ఉండాలి కదా. బాగుంది, చాలా బాగుంది దేవాలయం, చాలా చాలా బాగుంది. వా సో డెఫినెట్గా ఈ దేవాలయం కూడా మీ లిస్టులోకి యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇదంతా మనకి సకేత్ రోడ్డు కాలనీ. చాలా బాగుంది. ఇక్కడ ఇదిగోండి మనకి మాత. సో అబ్సల్యూట్లీ ఫ్యాంటాస్టిక్గా ఉంది. క్రౌడ్ అనేది తక్కువగా ఉంది. మనం చక్కగా దర్శనం అయితే చేసుకోవచ్చు. బా బ్యూటిఫుల్ అండి, చాలా చాలా బాగుంది దేవాలయం. ఈ దేవాలయంలో చక్కగా చేస్తాను. సో ఇదిగోనండి ఇప్పుడు నేను ఫైనలీ తులసి శ్రీ సత్యనారాయణ తులసి మానస మందిర్కి అయితే వచ్చాను. ట్రాఫిక్ జనం. సో అక్కడ బాల హనుమాన్ మందిర్ ఎదురుగానే ఉంది, కానీ మరి ఫోటోగ్రఫీ అనేది అలౌడ్ చేయలేదు. అక్కడ చిన్న దేవాలయం, కానీ మరి అతను నో. సో చెప్పులు అనేది బయట పెట్టేసి లోపలికి అయితే రావాలి. సో దీని టైమింగ్స్ కూడా మనకి ఉదయం 12 గంటలకు క్లోజ్ అండి, మళ్ళీ 4 గంటలకు ఓపెన్ అవుతుంది. సో రామ్ చరిత్ర మానస్ అంతా కూడా మనకి తులసీదాస్ గారు 16వ సెంచరీలో ఫస్ట్ ఇక్కడే రాయడం అయితే జరిగింది, మొత్తం అంతా వాల్స్ మీద. సో ఈ హిందూ రచయిత, ఫిలాసఫర్, పోయెట్, కవి. చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ సత్యనారాయణ తులసి మానస్ constructed under the scheme of charity fund.
సో చాలా అద్భుతమైన ప్రదేశాలకి అయితే నేను రావడం అయితే జరిగింది. నాకు చాలా దేవుడు నాకు అలా తీసుకొచ్చాడు అనమాట. హనుమాన్ మందిర్ సమీపం వైపు వస్తే చక్కగా ఇవన్నీ కూడా మీరు కవర్ చేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్. అన్నపూర్ణ దేవాలయం, రాముల వారి దేవాలయం, రామ దర్బారు, ఇవన్నీ కూడా తులసి మందిర్ దగ్గర ఉన్నాయి. మా అన్నపూర్ణ చూడండి, మా అన్నపూర్ణ తల్లి, రాముల వారి దర్బారు, రాముల వారి పాదాలు ఇక్కడ ఉన్నాయి. రామ లక్ష్మణ సీతాదేవి పాదాలు. సో అదిగోండి అక్కడ మా అన్నపూర్ణ తల్లి, ఇక్కడ రామ దర్బారు, సత్యనారాయణ స్వామి. బ్యూటిఫుల్, చాలా చాలా బాగుంది దేవాలయం. ఇక్కడ ఇదిగోండి సాంగ్లు, పాటలు, భక్తి గీతలు పాడేస్తున్నారు. దేవాలయం చాలా చాలా అద్భుతంగా ఉంది. అంత మార్పులు కట్టడం ఇది అంతా. చూడండి, గోస్వామి తులసీదాస్ పైన ఇదే ఉన్నారు. అయితే అక్కడ పైన కూడా ఎలా చేస్తున్నారు, అక్కడికి వెళ్ళి చూపిస్తాను. చూడండి, ఇక్కడ మనకి రామచరిత్ర మానస్ అంతా కూడా ఇక్కడ రాయడం అయితే జరిగింది చక్కగా. నాకు క్లారిటీ ఉందో లేదో కానీ అది చేస్తాను. గోడంతా కూడా మనకి రామచరిత్ర మానస్ ఇదంతా రాయడం అయితే జరిగింది. ఇది ఎలాగా దగ్గర ఉన్నాయి గోడలు, మరి నేను ఎలా తీయాలి ఏందో కానీ దూరం తీస్తాను. మొత్తం తీయాలనే ఉంది కానీ మరి నాకు సెల్ అనేది లైటింగ్ ప్రాబ్లం వల్ల సరిగ్గా తీయలేకపోతున్నాను. ఇది అంతా రామాయణ చరిత్ర అంతా ఇక్కడే ఉంది. ఫస్ట్ మన 16th సెంచరీలో మొట్టమొదట హిందూ పోయిట్ ఫిలాసఫర్ తులసీదాస్ గారు ఇక్కడే రాశారు. బాలఖండం, అయోధ్యఖండం, రకరకాల ఖండాలు అయితే ఉన్నాయి. with millions of forms of crooked thus mantra. Observing Rama departing, leaving Ayodhya master class. పైకి కూడా వెళ్ళొచ్చు, మనం పైకి అది వెళ్దాం. సో ఈ దేవాలయాన్ని ఒకేసారి కవర్ చేసుకోవచ్చండి మీరు వచ్చేటప్పుడు. ఓహో, స్టార్ట్ అయినట్టుంది భజన. నేను అక్కడికి రికార్డింగ్ చేస్తున్నాను.
డ్యాన్సులు, బ్యూటిఫుల్ డ్యాన్స్ అయితే ప్రోగ్రామ్ అవుతుంది. దైవ ఆరాధన, అది డ్యాన్స్ అంటే అది డ్యాన్స్ కాదు, దైవ ఆరాధన. Rama installed the palace form of Shiva and worshipped the same with due veneration and said, అద్భుతం అండి, మహా అద్భుతం, చాలా బాగుంది దేవాలయం. చక్కగా యాడ్ చేసుకోండి. కాశీ విశ్వనాథ్ వచ్చిన తర్వాత ఒక్క దేవాలయం అయితే ఒక్కడే చూసుకోకుండా ఇవన్నీ కూడా వచ్చి కవర్ చేసుకోవచ్చు. బాగుంది దేవాలయం, వైపు అయితే చాలా అద్భుతంగా ఉంది. జనం కిటకిటలు ఆడుతున్నారు, డ్యాన్సులు వేసి పడేస్తున్నారు. వస్తుంది కరెక్ట్గా. రాములవారు, సీతా మహాతల్లి బాగుంది, చాలా బాగుంది, అద్భుతంగా ఉంది దేవాలయం. నాకు చాలా బాగా నచ్చింది. స్పిరిచువల్ హనుమాన్, బాగుంది, చాలా అద్భుతంగా ఉన్నాడు దేవాలయం. రాములవారు, సీతా మహాలక్ష్మి,
బాగుంది, చాలా బాగుందండి వైపు. చాలా చాలా అద్భుతంగా మనకి ఇదంతా కాదు కానీ మనం డైరెక్ట్గా మీరు బృందావనం మధుర డిస్ట్రిక్ట్కి వెళ్తే చక్కగా ఎంజాయ్ ఇది చేసుకోవచ్చు. ఫుల్ టు ఎంజాయ్ అండి అక్కడైతే. నేను మళ్ళీ 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 వెళ్తాను, ఖచ్చితంగా వెళ్ళి తిరుగుతాను. చాలా బాగుంది వైపు. కిందకైతే వెళ్తాను. ఇది ఒకటి ట్రైపోర్ట్ పెట్టేశారు, మరి అటు ఇటు వెళ్ళకూడదని చెప్పి చక్కగా ట్రైపోర్ట్ పెట్టి రికార్డ్ చేస్తున్నాను. బాగుంది వైపు అయితే, చాలా బాగుంది, అద్భుతంగా ఉంది దేవాలయం. అమ్మో నేను ఇంకెక్కడే ఎక్కువసేపు ఉండిపోయాను. ఈ ప్రార్థనలు కనిపిస్తే లీనమైపోయి అలా బంక్లా ఉండిపోతాను. అది ఒక ప్రాబ్లం అండి నాకు. తొందరగా వెళ్ళాలి నేను ఇప్పుడు. వెళ్ళి నేను మిగతా దేవాలయాలు కూడా కవర్ చేయాలి. సో మనకి ఈ దేవాలయంలో మనకి మ్యూజియం కూడా ఉంది. మనకి టికెట్ అనేది 10 రూపీస్ అండి. టికెట్ అనేది తీసుకున్నాను. మరి వెయిటింగ్ లిస్ట్ ఎందుకని చెప్పేసి. కానీ జనం అనేది ఎంతమంది ఉన్నారు, ఎలా కనిపిస్తాయి, అవి కనిపిస్తాయి లేదు కూడా తెలియదు. అది కూడా మనకి రాముల వారి కళ్యాణం. అది గౌరీ పూజ చాలా బాగుంది. శివ పార్వతుల వివాహం అది. నేను దక్ష యజ్ఞ. ఇక్కడ మూమెంట్స్తో చాలా బాగున్నాయి. అదే బాగా నచ్చింది నాకు. ఇక్కడ ఇది చాలా అద్భుతంగా ఉంది. ఇది కూడా సీతా మహాలక్ష్మి స్వయంవర అంట. బా ఇది స్వయంవరలో అయితే రావుల వారిని పెళ్లి చేసుకున్న తల్లి. బాగుంది, చాలా బాగుంది. ఇది ఇన్క్రెడిబుల్గా ఉంది. మ్యూజియం అనేది మూమెంట్స్ అన్నీ అవుతున్నాయి కదా. పంచతంత్ర, చిన్నప్పుడు పంచతంత్ర మూవీ ఎలా చూసినా అలా ఉంది. ఇదంతా కూడా కేవత్ భవన్ అంట. రామువారు, సీతామహాతల్లి, లక్ష్మణుడు ఫోటో లేనే మానే హే. జటాయు మోక్ష. సుగ్రీవి యుద్ధం. జై హనుమాన్. పర్వాలేదు, మూమెంట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి చాలా చాలా బాగుందని చెప్తాను. పంచతంత్రం 2లా ఉంది ఇదంతా. కాళీమాత చాలా చాలా నరసింహ అవతారం. కింద హర హర మహాదేవ్, శంభో శంకర, కృష్ణ జన్మభూమి, రావణ యుద్ధం. రావణ యుద్ధం. కుంభకర్ణుడు చూడండి, ఒక భజంత్రీలు పెట్టి అంత లేపు వల్ల రావణ లేపు 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 అంటే నేను హాయిగా నిద్రపోతున్నాడు. ఇదిగోండి, అలాంటి మహాతల్లికి తప్పలేదు ఈ అగ్ని పరీక్షలు. మన సామాన్యులకి అంతా సీతాదేవి. ఇది డెఫినెట్లీ ఇంక్రెడిబుల్ అండి. 10 రూపాయలకి మనకి ఫుల్ టైం, చిన్నపిల్లలకి అయితే ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్. మనకైతే మన పంచతంత్రాలు ఇవన్నీ చిన్నప్పుడు చూసేవాడు, పర్వాలేదు. కానీ కృష్ణ భగవానుడు, నేను వీడియో తీస్తే ఆ వీడియో అనేది డిస్టర్బ్ చేయాలి. డిస్టర్బ్ చేయకపోతే మరి వాళ్ళకి నిద్ర రాదేమో. కానీ ఎంత జాగా ఉన్నా నేను ఒక సమీప మూలంలో నుండి తీస్తుంటాను తెలుసా వీడియో. మీరు చెప్తున్నా అన్న ఇక్కడ నుండి ఈ మూల నుండి కూడా వీడియో తీయొచ్చాను అంటాం. ఆ మూల నుండి తీసిన ఆ మూలలో కూడా వచ్చి డిస్టర్బ్ చేస్తారంటే ఇది ఏమనాలో ఏదో తెలియట్లేదు. ఇదిగోండి మనకి దహీ మకన్, వెన దొంగ, చిలిపి దొంగ. ఆ దేవాలయం కూడా నేను వెళ్ళాను. ఎక్కడ వెళ్ళాను? బృందావనంలో వెళ్ళాను. బాగుంది, చాలా బాగుంది. సో ప్రత్యేకంగా దహీ మకన్ దేవాలయం కూడా ఉంది. అది మనకి ఎక్కడ ఉందంటే బృందావనంలో ఉంది. బృందావనంలో చూసాను దేవాలయం.
మేరాబాయి కృష్ణ భక్తురాలు. రామరాజ్య అభిషేకం, పట్టాభిషేకం, హనుమాను. బాగుంది, చాలా చాలా బాగుంది. రాముల వారి పట్టాభిషేకం. హరహర మహాదేవ శంభో శంకర ఉమామహేశ్వర సంపద అంట. శ్రీరామ దర్శన అక్కడ భక్త దూర్దాసు, హనుమాన్జీ కాపుల. బాగుంది. డెఫినెట్లీ ఇట్స్ నాట్ అబౌట్ 10 రూపీస్, బట్ స్టిల్ ద బ్యూటీ ఆఫ్ ది టెంపుల్. రామ చరిత్ర, రామనాథ్ మొత్తం అంతా కూడా మానస ఇదంతా కూడా అక్కడ ప్రత్యేకంగా అమర్చడం అయితే జరిగింది. డెఫినెట్లీ 100% ఈచ్ అండ్ ఎవరీ టెంపుల్ అది అద్భుతం అండి. జై శ్రీరామ్. చాలా అద్భుతమైన మందిరం అండి. ఇదంతా పాలరాతో కట్టించిన అద్భుతమైన మందిరం. అదే కాకుండా మనకి రామచరిత్ర మానస అనే అంతా కూడా మన గోడల మీద అంతా కూడా అద్భుతమైన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. నా సెల్ అనేది ఆ గోడకి సమీర్ఘ మార్గం చాలా చిన్నది అవ్వడం వల్ల కొంచెం కొంత మాదిరిగా తీశాను, కానీ పర్వాలేదు, కొంచెం అయితే కవర్ చేశాను. సో దాని తర్వాత మనకి ఇక్కడ మ్యూజియం కూడా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. ఇవన్నీ కూడా ఈ సకేత్ కాలనీకి వచ్చారంటే కాశీ విశ్వనాథ్ గారు గంగా హారతి ఒక పద్మవ్యూహం అయితే ఇదంతా ఇంకొక దివ్య పద్మవ్యూహం. ఇదైతే మిస్ అవ్వకండి. మీరు చక్కగా హనుమాన్ మందిర్కి రండి. హనుమాన్ మందిర్ దగ్గర నుండి ఇవన్నీ కూడా మీకు కవర్ అవుతాయి. నేను లైన్గా లాస్ట్లో మీకు తెలియజేస్తాను ఏంటన్నా ఎక్కడ నుండి వెళ్ళాలని తెలియజేస్తాను. ఇక్కడ నుండి ఒక దుర్గమాత దేవాలయం ఉంది. అసిఘాట్కి వెళ్ళి, అసిఘాట్ అంటే 24 hours ఓపెన్ కాబట్టి దుర్గమాత దేవాలయంకి వెళ్ళి ఆ తల్లిని దర్శించుకొని అక్కడ నుండి వేరే ఏమైనా ఉంటే మీకు చూపిస్తానండి. జై కృష్ణ. చాలా అద్భుతంగా ఉంది. రాముగారు, నారాయణజీ, అన్నపూర్ణమ్మ తల్లి, తులసి మహారాజు, అద్భుతం. ఇది దేవాలయం చూడాలంటే మనకి ఫ్రంట్ సైడ్ నుండి ఫేసింగ్ లేనప్పుడు బ్యాక్ సైడ్ నుండి రావాలి. చాలా అద్భుతంగా ఉంది. మొత్తం అంతా కూడా పాలరాయి అని బ్యూటిఫుల్ గార్డెనింగ్. ఇదంతా కూడా చాలా అందమైన పువ్వులతో మెయింటైన్ చేస్తున్నారు. ఎంత గార్డెన్ ఈ కంచేస్తున్నారు, కానీ చాలా రేర్ వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. బాగుంది. వాతావరణం కూడా చాలా బాగుంది. హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ్ 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 హరే హరే. ఇవేనండి మనకి తులసి మాన్స్ మందిర్ విశేషాలు. దుర్గమాత దగ్గరికి వెళ్ళి దుర్గమాత విశేషాలు తెలియజేస్తాను. సో మనకు మానస్ మందిర్ ఎదురుగానే మనకి అది కూడా కనిపిస్తుంది కదా, అది హనుమాన్ మందిర్. అది చాలా ప్రాచీన బాల మందిర్ అండి. బాగుంది. దేవాలయం అయితే బాగుంది. లోపల మాత్రం ఫోటో అయితే అలౌ చేయలేదు నాకు అక్కడ, చిన్న మందిర్ అయినప్పటికి కూడా. సో డెఫినెట్లీ అది కూడా మీ లిస్ట్లోకి అయితే యాడ్ చేసుకోండి.